కామన్ డౌట్స్. ఎప్సెట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ తర్వాత మనోళ్ళకి కామన్గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో డీటెయిల్గా చెప్తా, వీడియోని సేవ్ చేసుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్కి షేర్ చేయరు. ఎప్సెట్ ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల ట్రై చేయాలి. లేదు అంటే క్యాపబిలిటీ ఉన్న మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు అంటే ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల ట్రై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీరు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోనైనా ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్కి పోవచ్చు. కన్ఫర్మ్ చేసుకోకుండా అయినా కూడా మనం ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు. మరి ఎట్లా పోతే బెస్ట్? ఫేజ్ 2కి డైరెక్ట్ పోవాలా లేకపోతే సీట్ని కన్ఫర్మ్ చేసుకొని పోవాలంటే డైరెక్ట్ పోవచ్చు. కానీ డైరెక్ట్ పోతే ఏంటంటే మనకు ఒకవేళ ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకపోతే మనకు ఎట్లాంటి బ్యాకప్ అనేది ఉండదు అన్నట్టు. కాబట్టి కన్ఫర్మ్ చేసుకొని వెళ్తే బెస్ట్. సో పక్కగా ఫేజ్ 1లో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే పక్కగా ఫేజ్ 1 సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఒకవేళ కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అంటే కన్ఫర్మ్ చేసుకోరు. లేదు నాకు బ్యాకప్గా ఏమన్నా ఉండాలి అనుకున్నప్పుడు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు నాకు నచ్చలేదు, నేను ఫేజ్ 2లో ఫైనల్ ఫేజ్లో ట్రై చేస్తా, ఒకవేళ రాకపోతే మేనేజ్మెంట్ పోవడానికైనా రెడీ ఉన్నా అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోకుండా అయినా మీరు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కానీ ఆలోచించుకొని ఈ డెసిషన్ని తీసుకొని ఒకవేళ మీరు మీ సీట్ని ఫేజ్ 1 సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం 14th జూలై 2026 వరకు మాత్రమే టైం అయితే ఉందన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే మనకు ఫేజ్ 1 సీట్ ఉంటుందా అనే ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1 కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకో సీటు, ఆ సీట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఫేజ్ 1 లోపల సీట్ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి వెళ్ళిన తర్వాత ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఏమవుతుంది అంటే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇవ్వాలి. ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అనేది అట్లనే ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ కాలేజ్కి ఎప్పుడు పోవాల్సి ఉంటుంది అని అంటే కాలేజ్కి ఫేజ్ 2 తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఆఫ్లైన్ లోపల. ఆఫ్టర్ దట్ కాలేజీలో మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాలేజ్ అని చెప్పి ఇంటిమేషన్ అయితే ఇస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ పక్కగా ఫాలో అవుతూ ఉండరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.